హాయ్ అండి, వెల్కమ్ టు తాజీ డిజైనర్స్. ఈరోజు నేను ముస్లిం మహిళల్లో అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. బట్టలు కొనడంలో పాపం వీళ్ళకి అవేర్నెస్ లేదు. సరిగ్గా ఏవి కొనాలి ఏవి కొనకూడదు అనేది ముందు నుంచి కూడా తెలియదు. ఒక ఆచారంగా ఒక ఒక పద్ధతి పాటిస్తూ వస్తున్నారు. కానీ అది అప్పటి కాలంలో అంటే సరిగ్గా తెలియకపోయి ఉండొచ్చు కొన్ని బట్టలు ఎలాంటివి కొనాలి అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రపంచం మారింది, కాలం మారింది. చాలా వరకు తెలుసుకోవాలి కదా, కనీసం ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా. డబ్బులు మనము ఆదా చేసుకోవాలి కదా. అనవసరమైన తక్కువ క్వాలిటీ ఉండే బట్టలకి ఎక్కువ అమౌంట్ పెట్టకూడదు అనేది నా ఉద్దేశం అండి. మీరు అమౌంట్ పెడుతున్నారు కదా, ఆ అమౌంట్కి తగ్గట్టుగా మీకు క్వాలిటీ పరమైన బట్టలు రావాలి కదా. అటువంటి క్వాలిటీ లేకుండానే మీరు బట్టలకేమో అమౌంట్ ఏమో పెట్టేస్తున్నారు. అది తెలియకనే జరుగుతుందని నా ఉద్దేశము. అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, చూపిస్తాను బట్టలతో సహా ఎలా ఉన్నాయి, దీనికి ఎంతెంత అమౌంట్ పే చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు కానీ నా ఉద్దేశం ఏంటి, నా తపన ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. సరే, స్టార్ట్ చేస్తాను వీడియో. నా దగ్గరికి తెచ్చిన ఈ శారీస్ గురించి నేను చెప్తున్నానండి. ఇది చూడండి, పెళ్లి శారీ. ఇది ముస్లిం కస్టమర్స్ తెచ్చిన పెళ్లి శారీ. చూడండి ఎంత బరువు ఉంది, ఎంత మళ్ళీ ఇలా మడతేస్తే చూడండి ఎంత ఉండదో. ఇలా మోస్తే ఎంత ఉందో తెలుసా? దాదాపు 10 kgs వెయిట్, 15 kgs వెయిట్ పైనే ఉండదండి, అంతకంటే ఎక్కువే వెయిట్ ఉంది. ఏంటంటే ఇది బెనారసీ శారీ అండి. బెనారసీ శారీ వెయిట్ ఎక్కువ ఉంది. బెనారసీ శారీ ఏంటంటే ఎందుకు ఇది కొంటారు అంటే ఎక్కువగా ఇది కొనేదంతా ముస్లిం కస్టమర్సేనండి. వేరే ఎవరు కూడా ఇది మ్యాక్సిమం ఇది ప్రిఫర్ చెయ్యరు. దీనికి మళ్ళీ వర్క్ కూడా వచ్చిండదు. చూడండి, ఇక్కడంతా వర్క్ ఉండదు, ఇక్కడంతా వర్క్ ఉంది, జర్దోజీ వర్క్ అదంతా ఉంది ఈ శారీకి. అది పల్లో సైడ్లో మాత్రమే వర్క్ ఉంటుందండి, మళ్ళీ లోపల సైడ్ ఉండదు. చూపిస్తాను చూడండి, ఇదంతా పల్లో సైడు. చూడండి, లోపల సైడ్ అయితే వర్క్ లేదు. చూడండి, లోపల సైడ్ అయితే వర్క్ లేదు. కింద భాగం మాత్రమే కొంచెం ఉంది, అక్కడొకటి. పై భాగంలో అయితే అసలే లేదు. కింద భాగంలో మాత్రమే అక్కడొక ఫ్లవరు, అక్కడొక ఫ్లవరు అలా ఇచ్చారు అంతే. ఇక్కడ కింద బార్డర్లో మాత్రమే ఉంది కదా. ఈ శారీ చూడండి, రేట్తో సహా మీకు చూపిస్తాను. చూడండి, ఇది రేటు. దీని రేటు ఎంత ఉంది మీకు ఆపోజిట్లో కనిపించడం లేదు కదా, నేను చెప్తాను. 24,500 అంటండి ఈ శారీ. ఈ బెనారసీ శారీ 24,500 అంటే దీంట్లో డిస్కౌంట్ తగ్గించి కూడా అతను ఎంతకి ఇచ్చింటాడంటే మ్యాక్సిమము 15,000 నుంచి 15,000 నుంచి 18,000 వరకు ఇచ్చింటారు ఈ శారీని. కానీ దీని కాస్ట్ అంత వర్తబుల్ అవ్వదండి ఇది. ఎందుకంటే ఈ బెనారసీ శారీస్ అన్నీ బెనారస్లో రెడీ అవుతాయి. అక్కడికి వెళ్ళి తీసుకుంటే, పర్చేసింగ్ చేసుకుంటే, అమ్మడం కోసము పర్చేసింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వ్యాపారస్తులు. వీళ్ళంతా వెళ్ళి 1,500కి ఇలా వర్క్ వేసిందంటే 2,000 లోపలే వచ్చేసిందండి వాళ్ళకి శారీ. 2,000 లోపల ఇలా వర్క్ ఉండే శారీస్ అయితే బెనారసీ శారీస్ 2,000 లోపల తెచ్చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి 20,000 30,000 బిల్ వేసేసి అమ్మేస్తున్నారు. 2,000కి తెచ్చుకొని 20,000కి అమ్మడం ఏంటండి విచిత్రం. కాకపోతే ఎంత ఉండాలి దానికి ఆదాయం చెప్పండి. మామూలుగా ఏ బిజినెస్లో అయినా కూడా ఆదాయం ఎంత ఉండాలి? ఒక 25%, అన్ని ఖర్చులు పోగా 25% ఆదాయం ఉండాలి. అంటే 1000కి 25% ఉండాలి కదా. ఇప్పుడు 1000కి 25% అంటే 250 రూపాయలు ఆదాయం ఉండాలి. 1000కి 1000 రూపాయలు మనము బడ్జెట్ పెడితే దాని మీద 250 రూపాయలు ఆదాయం వస్తే అదే చాలా ఎక్కువ. అది రీజనబుల్ ఆదాయం. అది గవర్నమెంట్ మనకి ఇచ్చిన
ఆదాయం రేట్ ఇంత ఉండాలి అని చెప్పి ఇచ్చింది గవర్నమెంట్. కానీ ఇక్కడ చూడండి ఎంతెంత రేట్లు, ఒక 1200కో 1500కో మహా అంటే ఒక 2000కి ఒక శారీ కొనుక్కొచ్చుకునే వీళ్ళు బెనారసీ శారీస్ 25,000, 24,000, 25,000 దీని రేట్ వేసి డిస్కౌంట్ ఇస్తున్నాము, మేము చాలా పెద్ద గొప్ప డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి ఆ డిస్కౌంట్ పేరుతో ఒక 2-3 వేలు తగ్గించడము, మిగిలింది 20,000కి 18,000కి 20,000కి అట్లా అమ్మేయడం అనమాట. అంటే ఇదంతా చూస్తే అమాయక ప్రజలని, ముఖ్యంగా ముస్లిమ్స్, అమాయక ముస్లిం ప్రజలని వీళ్ళు దోచేసుకుంటున్నారన్నమాట. అసలు ఇంత వర్తబుల్ కాదండి ఈ శారీ. చూడ్డానికి ఇలా జిగజిగా అని ఉంది కదా అని చెప్పి కొనేస్తున్నారండి పాపము. ఇది ఎంత మందం ఉందంటే, ఈ క్లాత్ ఎంత మందం ఉందంటే, ఇది అసలు ఒక్కసారి వేసుకుంటే కట్టుకుంటే మళ్ళీ ఇంకా రెండోసారి కట్టలేము, అసలు కట్టాలని అనిపించదు అసలు. ప్రతి ముస్లిం అమ్మాయికి పెళ్లి కూతురికి ఈ శారీ ఖచ్చితంగా తీసుకెళ్తారండి, ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ముస్లింనే కాబట్టి నాకు తెలుసు, అందుకనే చెప్తున్నాను. ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా అక్కడ అందరూ బెనారసీ శారీనే కట్టుకొని ఉంటారు, ప్రతి మహిళ అలా ఇదే కట్టుకొని ఉంటారు. ప్లస్ అందులో ఉండే ఆ పెళ్ళిలో ఉండే పెళ్లి కూతురు కూడా ఇదే కట్టేస్తారనమాట. ఈ బెనారసీ శారీ లేకుండా పెళ్ళే జరగదు ముస్లిమ్స్కి అయితే. మ్యాక్సిమము 99% పెళ్ళే జరగదు బెనారసీ శారీ లేకుండా. అది క్యాష్ చేసుకొని ఈ వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే 2000కి తెచ్చుకున్న శారీని 20,000కి అమ్మేయడము. అంటే ఎన్ని రెట్లు లాభం తీసుకుంటున్నారు, ఎంత మోసం చేస్తున్నారు అనేది నాకు ఆశ్చర్యంగా ఉందండి. ముఖ్యంగా అవేర్నెస్ ఎవరికి రావాలి? మోసం చేసే వాళ్ళు ఎలాగైనా మోసం చేస్తారండి. మోసపోకుండా ఉండాల్సింది మనమే కదా, కస్టమరే కదా మోసపోకుండా ఉండాల్సింది. మీకు అవేర్నెస్ ఉంటే మీరు మోసపోకుండా ఉంటారని నా ఉద్దేశము. అందువల్లనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లా బెనారసీ శారీస్కి ఇంత 20,000, 30,000 పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ శారీని ఒకసారి కడితే మళ్ళీ రెండోసారి కట్టే అవకాశం లేదు, కట్టాలని అనిపించదు. ముఖ్యంగా అదొక కారణము. రెండో కారణం ఏంటంటే ఇది ఎత్తిపెడితే బీరువాలో పెట్టేస్తాం అనుకోండి, ఇంకా అది ఇంకా మడతలు ఉంటుంది, ఇలా మడత పెట్టింటాం కదా, ఆ మడతల్లో చిరిగిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే అలా అది తెరిసేదిలా కట్టేదిలా మళ్ళీ ఇంకా మడతల్లోనే చిరిగిపోతుంది. అలా చిరిగిపోయిన శారీస్ నా దగ్గరికి వచ్చినాయండి. ఏమన్నా చేస్తారా దీనికి? చిరిగిపోయింది కదా, మడతల్లోనే చిరిగిపోయింది, దీనికి ఏమైనా చేయగలరా అని చెప్పి నా దగ్గర కస్టమర్స్ తీసుకొచ్చారండి. అది చూసి నేను లేదండి ఇలా చేయలేము, దీన్ని ఏం చేయలేము. ప్రతి మడతలోనూ చిరిగిపోయిందండి. ఒక 5-6 ఫోల్డింగ్స్ ఉంటే 5-6 ఫోల్డింగ్స్ పూర్తిగా ప్రతి మడతలోనూ కట్ చేసినట్టుగా చీరిపోయింది అది. అట్లా అలా అయిపోతుంది. అలాగే మడత వేసి పెట్టేయడం వల్ల కట్టలేని పొజిషన్లో. ఇంత వెయిట్ ఉంటే ఎలా కడతారు? ఇంత మందం ఉంటే ఎలా కడతారు చెప్పండి? కట్టలేరు కదా. అదొకటి. రెండు పాయింట్స్. మూడోది ఏంటంటే దీంట్లో సమస్య, మీరు 20,000, 30,000 పెట్టి శారీ తీసుకున్నప్పుడు దానికి ఎంతో కొంత మనము ఎప్పుడన్నా వద్దనుకున్నప్పుడు ఆ శారీ రీయూజ్ చేసుకునే అవకాశము ఉండాలా, లేదంటే కనీసము రీసేల్ చేసే అవకాశమైనా ఉండాలి కదా. దీన్ని రీసేల్ చేయలేము. అదే పట్టు శారీ అయితే ఒరిజినల్ పట్టు ఉంటుంది కదా, కంచి పట్టు ఆ శారీస్ ఉంటాయి కదా, దాన్ని అయితే రీసేల్ చేసుకోవచ్చు మీరు. మీరు ఒక 20,000 పెట్టినారనుకోండి శారీకి, కనీసం 5,000 మీకు వస్తుంది. ఎందుకంటే దాంట్లో వాల్యుబుల్ పట్టు ఉంటుంది, వాల్యుబుల్ జరీ ఉంటుంది, కాబట్టి మీరు రీసేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 20,000, 30,000, 50,000 శారీస్కి చాలా పెద్ద అవకాశమే ఉంటుంది రీసేల్ చేసుకోవడానికి. కొన్ని తీసుకెళ్తారు, దాన్ని ఏదో చేసి కాల్చి బుడిద చేసి దాంట్లో ఉండే జరీ అంతా వాళ్ళు తీసుకుంటారంట. అలా లేకపోయినా కూడా మనం ఏం చేసుకోవచ్చు, మన పిల్లలకి ఫ్రాకులు, లాంగ్ ఫ్రాక్స్, గౌన్స్ అవన్నీ కుట్టుకోవచ్చు అన్నమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. పట్టు శారీస్ని, కంచి పట్టు శారీస్, అలా మంచి పట్టు శారీస్ని అయితే అలా చేసుకోవచ్చు. అంటే నేను అనుకోయేది ఏంటంటే, మనం పెట్టే ప్రతి రూపాయికి వర్తబుల్ ఉండాలి. అంటే మనం ఇది కట్టలేము, ఈ కట్టలేని పరిస్థితుల్లో ఇది మళ్ళీ వేరే మన పాపకో మన చెల్లెలకో కట్ చేసి ఒక డ్రెస్ చేసి కుట్టించామనుకోండి, ఆ పాప మళ్ళీ వేసుకోగలిగేటట్టు ఉండాలి కదా అది. అలా ఉంటే మళ్ళీ మీకు రీయూజ్ అవుతుంది, అది వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. ఇలాగ ఇంత బరువు ఉంటే ఏ పిల్ల అయినా ఎలా వేసుకుంటుంది చెప్పండి? కట్ చేసి కుట్టించినా కూడా అది వేసుకోగలుగుతారా? వేసుకోలేరు కదా. అంత బరువు, అంత మందం, అసలు గాలి కూడా దూరదు, గాలి కూడా లోపలికి వెళ్ళదు శరీరంకి. అంత చెమట కారిపోవాల్సిందే. అంత భయంకరమైన, ఇంత లావు బనారస్ శారీస్, ఇంత భయంకరమైన లావు బనారస్ శారీస్. చూడండి ఈ బార్డర్ చూడండి అంత మందంగా ఉంది, చూడండి ఎంత మందంగా ఉంది. దీనివల్ల
ఇన్ని నష్టాలు. ఒకటే ఒకసారి ఆ శారీ కొన్నప్పుడు మాత్రమే కట్టారు, మళ్ళీ కట్టడానికి వీలుండదు. నెక్స్ట్ వచ్చేసి ఆ డబ్బులు మొత్తం నీళ్ళల్లో పోసినట్టే వృధా చేసినట్టే, బురదలో వేసిన పన్నీర్ లాగా అయిపోతుంది. రీయూజ్ చేసుకునే అవకాశము ఉండదు. అది బీరువాలో పెట్టి ఆ మడతలు చిరిగిపోతుంది, కట్ అయిపోతుంది మధ్యలోకి. అది పూర్తిగా ఆ డబ్బంతా దుబారానే కదా మీకు. ఈ శారీకి ఒక్కటే దుబారా అనుకుంటున్నారా? కాదు. మళ్ళీ దీనికి పెట్టిన బ్లౌజ్ ఖర్చు ఉంటుంది కదా, ఆ శారీ పైకి ఆ బ్లౌజ్ వేసుకుంటారు కదా, మళ్ళీ ఆ బ్లౌజ్ వేరే శారీ పైకి వేసుకోలేరు కదా, కాబట్టి అది కూడా వేస్టే కదా మీకు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మనం శారీ కొనుక్కునేటప్పుడు ఆ శారీ మళ్ళీ రీయూజ్ అవ్వేటట్టు కొనుక్కోవాలా, లేదంటే ఆ శారీకి వాల్యుబుల్ ఉండాలా, వాల్యూ ఉండేటట్టు తీసుకోవాలా. ఊరికనే మనం డబ్బులు పెడుతున్నాం కదా అంటే, డబ్బులు ఎక్కువ పెట్టగానే అదేమి వాల్యూ అని కాదండి అర్థము. మనం డబ్బు ఎక్కువ పెట్టేస్తే అదేం వాల్యూ అయిపోదు. చూడండి, ఈ శారీకి ఈ బ్లౌజ్ నా దగ్గరికి తెచ్చారు, నేను వర్క్ వేశాను. వర్క్ చూడండి ఎంత బాగా వేశారు, వేపించారు, నేను వేసిచ్చాను. అంత మంచి వర్క్ చేశాను చూడండి. మొత్తం జర్దోసి వర్కే అన్నమాట. అసలు ఎక్కడే కానీ నేను చేసే వర్కుల్లో ఎక్కడే కానీ గోల్డ్ పూస యూజ్ చేయనండి ఇలా భారీ హెవీ వర్కుల్లో. ఎందుకంటే గోల్డ్ పూస యూజ్ చేస్తే అది కలర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నమ్మకం లేదు దానికి, అందువల్ల నేను యూజ్ చేయను. మొత్తం జర్దోసి వర్కే చూడండి. ఇది జర్కన్ స్టోను, ఇదంతా జర్దోసి వర్కే. బ్లౌజ్ అంతా ఇలాగే ఉంటుంది, హ్యాండ్కి కూడా. ఇంత పాపం ఖర్చు పెట్టలేరా అంటే అదెంత ఏం కాదండి, చాలా బాగా ఖర్చు పెడతారు ముస్లిం కస్టమర్స్. కానీ పాపం అవేర్నెస్ లేదు, వాళ్ళకి తెలీదు, ఎలా కొనాలో తెలీదు, క్లాత్స్ ఎలా కొనాలో తెలీదు. కాబట్టి ఒక సాంప్రదాయపరంగా ఈ బెనారసీ శారీస్ కొంటూ వచ్చేస్తూ ఉన్నారు. ప్రతి పెళ్ళిలోనూ బెనారసీ శారీ కొనకుండా ఉండే ప్రసక్తే లేదండి. దీన్ని బేస్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. వాళ్ళకి మంచి చెడు ఏదో చెప్పని కూడా చెప్పరు. వచ్చిన కస్టమర్స్కి ఇది పెద్దగా మంచి కాదుమా, ఉపయోగం లేదు మీకు, దీని బదులుగా ఇంకొకటి తీసుకోండి, ఇంకొక మంచి క్లాత్ తీసుకోండి, అదైతే ఉపయోగకరంగా ఉంటుంది, మీకు బాగుంటుందని కూడా వాళ్ళు చెప్పని కూడా చెప్పరు. అసలు ఎందుకు చెప్పారంటే, వాళ్ళ కాడ వచ్చిన కస్టమర్ని వాళ్ళు ఏ రకంగా మనం డబ్బులు ఆదా లాక్కుందామా అని చూస్తారు, కానీ వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేటట్టే చూసుకుంటారు. కానీ కస్టమర్కి ఉపయోగకరంగా ఉండేటట్టు ఒక్క వాల్యుబుల్ మాట కూడా చెప్పరండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కస్టమరు షాప్ దాటి బయటికి పోకూడదు, వేరే షాప్కి వెళ్ళకూడదు అనే ఆలోచిస్తారు. అంత తప్పనిస్తే ఇది పాపం వీళ్ళకి ఇంత ఖర్చు పెట్టి ఇంత వేస్ట్ అవుతుంది కదా అనే మాట ఒక్క వ్యాపారస్తుడు కూడా అస్సలు ఆలోచించడండి. చూడండి, నేను ఎన్నో సంవత్సరాలుగా ఎవరు ఏం చెప్పలేదండి ఇప్పటివరకు కూడా, నేను చెప్తున్నాను. ఈ మాట జనాల్లోకి మీరు తీసుకెళ్తే, మీరు షేర్ చేసుకుంటే, మీకు తెలిసిన వాళ్ళకి, మీ అక్క చెల్లెలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుందని, మీ డబ్బులు ఆదా అవుతాయి. దీనికి పెట్టే 20,000 మీరు పట్టు చీరలకి పెట్టండి. కంచి పట్టు చీరలు ఉన్నాయి, ధర్మవరం పట్టు చీరలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల పట్టు చీరలు ఉన్నాయి కదా, వాటికి పెట్టండి. అది యూజ్ అవుతుంది, మళ్ళీ మీకు అది వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీరు రీయూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఉండదు వాటితో. అయితే మంచి క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు, మంచి క్లాసీ లుక్ ఉంటుంది, మంచి కలర్స్ వస్తాయి, అందులో మంచి డిజైన్స్ వస్తాయి, క్లాసీ లుక్ వస్తుంది. ఎన్ని మంచి మనకు అవకాశాలు ఉన్నప్పుడు ఇది ఎందుకండి, ఈ బెనారసీ శారీస్ ఎందుకండి తీసుకోవడం? చూడండి, ఇది ఎందుకండి అసలు తీసుకోవడము? చూడడానికి జిగేల్ ఉందని మాత్రం తప్పనిస్తే వేరే ఏదన్నా ఉందా, దీంట్లో ఉపయోగం ఏదన్నా ఉందా? లేదు కదా. కాబట్టి మీరు ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేసి మీ బంధుమిత్రులకి అవేర్నెస్ కల్పిస్తారని నేను కోరుకుంటున్నానండి. నా కంటెంట్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తాజీ డిజైనర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.